హైదరాబాద్ పాత బస్తీలో నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. చాంద్రాయణగుట్టలో కబ్జా చేసి ఏర్పాటు చేసిన షాప్స్ ని హైడ్రా అధికారులు కూల్చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతల్ని ప్రారంభించారు. దీంతో పోలీసులకు పాత బస్తీ వాసులకు మధ్య తోపులాట జరిగింది. హైడ్రా జేసీబీ ఎక్కి జేసీబీ ముందు పడుకుని కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు. హైడ్రాకు రంగనాథ్కు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు నిరసనలు చేపట్టారు. నిరసనలో తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్ పాత బస్తీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా చులిపిస్తోంది. చాంద్రాయణగుట్టలో కబ్జా చేసి ఏర్పాటు చేసిన షాపులను హైడ్రా అధికారులు కూల్చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతల్ని ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఏదైతే హైడ్రా ఓవైపు మెయిన్ సిటీలో కూల్చివేతలతో పాటు ఓల్డ్ సిటీ పైన కూడా దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా ఓల్డ్ సిటీలో చాలా చోట్ల కూడా కబ్జాకు గురయ్యాయని ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదులకైతే రావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అవి నిర్ధారణ అయిన తర్వాత హైడ్రా వాళ్ళ టీం అయితే పంపించడం జరిగింది. తాజాగా అయితే చాంద్రాయణగుట్టలో 2200 గజాలకు సంబంధించింది, అంటే హాఫ్ ఎకర్ కి పైగా ఏదైతే కబ్జాకు గురైన ఒక ల్యాండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అక్కడ అక్రమ కట్టడాలను తేల్చుకున్న తర్వాత వాటిని కూల్చివేయడానికి హైడ్రా బృందాలు వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం అక్కడ అన్ని కూడా షాపులను ఏర్పాటు చేశారు. ఈ హైడ్రాకు సంబంధించిన టీమ్స్ బుల్డోజర్లు అన్ని అక్కడికి చేరుకుని వాటిని కూల్చివేస్తున్న సమయంలో అక్కడ స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా అక్కడ మహిళలు అలాగే స్థానికంగా ఉన్న ఎంఐఎం నేతలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని హైడ్రా కమిషనర్ రంగనాథ్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. వీటితో పాటు గత కొన్నేళ్లుగా కూడా మేము ఇక్కడే షాపులు నిర్వహిస్తున్నాం, ఏ విధంగా కూల్చివేస్తారంటూ కూడా అధికారులను అయితే ప్రశ్నించడం జరిగింది. మరోవైపు హైడ్రాకు సంబంధించిన అధికారులు ముందస్తుగానే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పెద్ద సంఖ్యలో పోలీసులను కూడా మోహరించారు. ఎవరైతే షాపుల తొలగించడాన్ని అడుగుకున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు ఎంఐఎం అభివృద్ధికి సంబంధించిన నియోజకవర్గమే కావడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంతో పాటు అందరినీ కూడా అక్కడి నుంచి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతానికి ఆ షాపులకు సంబంధించిన కూల్చివేతల ప్రక్రియ మొత్తం కూడా పూర్తవడం జరిగింది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.